మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు, ఓనర్లకు అండగా ఉంటానని మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు మరియు ఓనర్స్ కోసం ఏర్పాటు చేసిన నూతన షెడ్ను ఆయన ప్రారంభించి క్యాబ్ డ్రైవర్లకు, ఓనర్లకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, మీరు కష్టజీవులు కాబట్టి మీరు సంతోషంగా ఉంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఉంటాయని, మీరు పడే కష్టం మీ పిల్లలు పడరాదని, మీకు ఎలాంటి అవసరాలు ఉన్నా తన దృష్టికి తీసుకొని రావాలని స్పష్టం చేశారు. మీ పిల్లల విద్యా విషయంలో ఎవరు ఇబ్బందులు పడవద్దని విద్యానిధి ఏర్పాటు చేస్తున్నాం. పేద విద్యార్థులకు విద్యానిధి ద్వారా స్కాలర్షిప్లు అందించడం జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ విధిగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం షెడ్ నిర్మాణానికి సహకరించిన తకీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మర్లు నరసింహారెడ్డి, మూడ చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారేపల్లి సురేందర్ రెడ్డి, ఎంపీ వెంకటేష్, డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి, తఖీ, నిరంజన్, రమేష్, జహీర్, కౌన్సిలర్ ఖాజాపాషా, మోసిన్, ప్రశాంత్, నజీరుద్దీన్, నిసారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీఆర్ న్యూస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. आशीष भाई మ్యాక్సీ క్యాబ్ స్టాండ్ షెడ్ ఇనాగరేషన్ ఈరోజు చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా మా మ్యాక్సీ క్యాబ్ మిత్రులు, ఓనర్స్ కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, వాళ్ళు మాకు ఇక్కడ జాగా కావాలి, కూర్చోవడానికి ప్లేస్ లేదు అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాకు ఇక్కడ బోర్ కావాలంటే బోర్ కట్టించి వాళ్ళకు ట్యాంక్ కట్టించినాము. ఇప్పుడు మళ్ళీ సోదరులు అడిగిన వెంటనే ఈ మున్సిపల్ చైర్మన్ గారు కూడా వచ్చి ఇక్కడ స్థలాన్ని చూపించిండ్రు. వాళ్ళకి లీగల్ అడ్వైజర్గా ఎన్పి వెంకటేష్ గారు ఉన్నారు. వాళ్ళ అధ్యక్షులు నిరంజన్ గారు, మిగతా మిత్రులందరూ కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యలను తెలుసుకున్నాం. రాబోయే రోజుల్లో ఆ సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వం ద్వారా కానీ, మున్సిపాలిటీ ద్వారా కానీ, మా ద్వారా కానీ ఎట్లా పరిష్కారం చేయాలో దానికి ఒక సమగ్రమైన ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళు, చాలని జీతాలతోటి లేదా చాలని రెవెన్యూ తోటి గత 20-30 సంవత్సరాలుగా కష్టపడుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ పరిస్థితులు మెరుగయ్యేటట్టుగా ఏం చేయొచ్చో దాని మీద కూడా మేము ఆలోచన చేస్తాం. ఖచ్చితంగా మహబూబ్ నగర్ ప్రజలను ఏ ఆపద వచ్చినా కూడా వీళ్ళందరూ కూడా ఉండి హాస్పిటల్కి తీసుకుపోవడం, మ్యారేజెస్కు తీసుకుపోవడం, ఫంక్షన్స్కి తీసుకుపోవడం గత ఎన్నో సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారు. వీళ్ళ కుటుంబాలు కూడా బాగుండాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం. దానికోసం ఏం చేయాలనేది రాబోయే రోజుల్లో అందరితోటి కూర్చొని ఒక ప్లాన్ వేసుకొని దాని ప్రకారంగా వాళ్లకు బెనిఫిట్స్ అయ్యేటట్టుగా మేమందరం మా టీం అంతా కూడా పనిచేస్తాం.